ఆ TV10 వాళ్ళు, NTV వాళ్ళు, TV9 వాళ్ళు అరే రే 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 అనకూడదు. కానీ ఏమన్నా సార్ కొద్దిగా కాన్షియస్ ఉండాలి కదా సార్. మనం కాస్త అయినా సరే ప్రజల కోసం సార్ ఎందుకు సార్ ఈ TV10లో, TV9లో, తర్వాత ఈటీవీలో, ABNలో, TV5లో, మహా టీవీలో ఈ సుగాలి ప్రీతి కేసు ఎందుకు సార్ రావటం లేదు? సుగాలి ప్రీతి ట్రైబ్ కదా సార్. 17 కుటుంబాలకి సెంట్రల్ గవర్నమెంట్ పథకం ద్వారా కరెంట్ ఇచ్చాడని చెప్పేసి నిన్నటి నుంచి డిబేట్లు, స్పెషల్ స్టోరీలు. మా మిత్రుడు ఉన్నాడు పాపం, చాలా మంచి మిత్రుడు నాకు, ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, మహా టీవీ వంశీ. పేరు నేను కూడా చెప్తా, ఎందుకు అబద్ధం ఏముంది, నా మంచి మిత్రుడే. వెంకటకృష్ణ నా మంచి మిత్రుడే. సాంబశివరావు గారు నాకు మంచి మిత్రులే, వెరీ గుడ్ ఫ్రెండ్స్. అసలు మేము 5 సంవత్సరాల్లో మాట్లాడుకోని రోజు ఉంది అంటే చాలా వేళ మీద లెక్క పెట్టుకోవచ్చు. ఎవ్రీడే గుడ్ మార్నింగ్ దగ్గర నుంచి గుడ్ నైట్ వరకు 20 సార్లు మాట్లాడుకునేవాళ్ళు. చాలా వ్యక్తిగతంగా చాలా మంచివాళ్ళు, ఒక ఆలోచన ఉంది, ఒక ఐడియాలజీ ఉంది. సార్ అసలు మీరు ఎలివేషన్, ఆ 17 కుటుంబాలకి కరెంట్ ఇచ్చినప్పుడు మహా టీవీ వంశీ గారి ఎలివేషన్ చూస్తుంటే బహుశా ఓజీ సినిమాలో కూడా ఆ ఎలివేషను, ఆ స్థాయిలో గ్రాఫిక్స్ కూడా లేవేమో అనిపిస్తుంది సార్ నాకు. సరే పోనీ చంద్రబాబు నాయుడు గారు అంటే 45 సంవత్సరాల పొలిటీషియన్, ఎంతో కొంత చేశారు. ఆ తుఫాను తీసుకొచ్చి దక్షిణ నుంచి తీసుకొచ్చి దక్షిణానికి, దక్షిణ నుంచి తీసుకొచ్చి ఉత్తరానికి, ఉత్తరం నుంచి తీసుకొచ్చి పడమరకి పెట్టారు అంటే ఓకే, పర్లా. సరే పోనీ ఎందుకంటే తీసుకున్న దానికి, చేస్తున్న దానికి మీరు న్యాయం చేస్తున్నారని. సార్ ఇంత విజ్ఞత ఉంది, కాస్త చదువుకున్నారో లేదో తెలీదు, బట్ ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, చక్కగా మంచిగా కోట్ వేసుకుంటారు, బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా కాన్స్టిట్యూషనల్ స్పిరిట్తో మాట్లాడతారు. వంశీ గారు ఏమైంది మీకు? వాట్ హ్యాపెన్ టు యూ? ఈ సుగాలి ప్రీతి కేసు, మొవ్వల నగేష్ కేసు, ఈ రాష్ట్రంలో దళిత ట్రైబల్ పిల్లల యొక్క బతుకులు మీకు పట్టవా? ఈ కేసులు కాదా సార్? వీళ్ళు మనుషులు కాదా? వీళ్ళకి రాజ్యాంగ హక్కులు లేవా? వీళ్ళకి ఇచ్చినటువంటి మాట మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు తప్పితే మీరు ఎందుకు మాట్లాడటం లేదు వాళ్ళ తరపున? నేను దయచేసి మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తానని మీరు అనుకోవద్దు, నేను చాలా బాధతోనే మాట్లాడుతున్నా. ఎందుకంటే మీరు తప్ప, మీడియా తప్ప ఈ బాధితులకి ఈరోజు సహకరించగలిగినటువంటి అవకాశం ఇంకొకరికి లేదు కాబట్టి మాట్లాడుతున్నా. ఏమైపోయింది సాంబశివరావు గారు మీ ఎలివేషను, మీరు పవన్ కళ్యాణ్ గారు, మీరు మాట్లాడండి. మేనేజ్మెంట్కి సంబంధించినంత వరకు మీరు ఒక ఎంప్లాయీ, నేను కాదను. కానీ నేను మేనేజ్మెంట్లను కూడా అడుగుతున్నా, ఎందుకు ఈ ట్రైబల్ పిల్లల జీవితాలు ఎందుకు మీరు మార్చలేకపోతున్నారు? ట్రైబల్ పిల్లల జీవితం, ఒక అమ్మాయి మరణం గర్భసంచి నిండా వీర్యం ఉందని చెప్పినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆ కేసును తీసుకొచ్చి పక్కన పడేసి సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తే, సిబిఐ ఈ కేసును రిజెక్ట్ చేసి పక్కన పడేస్తే ఎందుకు సార్ మాట్లాడరు? ఎందుకు సార్ మాట్లాడరు? ఈ మొవ్వల నగేష్ కేసు మొత్తాన్ని సిబిఐకి మొవ్వల నగేష్ కేసు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయి ఈ మొవ్వల నగేష్ చనిపోయినటువంటి అబ్బాయిని నేను తీసుకొస్తాను, మొత్తం చేస్తానని జనసేన పార్టీ మొత్తం ఆ కుటుంబానికి నిలబడి ఈరోజు నిందితుడిని వాళ్ళ పార్టీలో చేసుకుంటే ఎందుకు సార్ మాట్లాడరు? డిబేట్లు బెటర్ మీరు. లేదు సార్, ఈ మొవ్వల నగేష్ మత్స్యకారుడు కదా, ఇతనికి ప్రాథమిక హక్కు లేదా? నేను అడుగుతున్నా మీడియా వారిని, నేను అడుగుతున్నా స్పెషల్ స్టోరీలు వేసేవాళ్ళని. అంటే ఈరోజు నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, న్యాయం చెయ్యగలిగిన స్థాయిలో ఉన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు న్యాయం చేయకుండా ఇలా నిందితులతో కుమ్మక్కైపోయిన కేసులను కూడా మీరు ఎందుకు మాట్లాడి ప్రెజర్ పెంచి ఈరోజు బాధితులకు న్యాయం చేయరు? 17 కుటుంబాలకంట కరెంట్ ఇచ్చారంట, అది కూడా చెప్తాను నేను. ప్రధానమంత్రి జనతి ఆవాసి న్యాయ మహా అభియాన్, ఇది ప్రధానమంత్రి ట్రైబల్ ఏరియాలో రోడ్లు ఇవి కూడా ఉన్నాయి. రోడ్లు, లైట్లు ఇవన్నీ కూడా లేనివి. ఎక్కడైతే రోడ్లు, కనెక్టివిటీ, ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రాము ఇవేమీ లేని సందర్భంలో వాళ్ళకి ట్రైబల్ ఏరియాలో, ఎక్స్క్లూజివ్లీ ట్రైబల్ ఏరియాలో అంటే గిరిజన ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే రోడ్లు, శానిటేషను, బల్బులు, కరెంటు, విద్యుత్తు లేని చోట ఈ పథకం ప్రవేశపెట్టారు. 2024-2025కి కాను 24,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసుకుంది ఈ ప్రోగ్రాంకి. సార్ ఎన్ని వేల కోట్లు? 24,000 కోట్లు. దేనికోసం? దేశవ్యాప్తంగా ఉన్న ట్రైబల్ మహిళల యొక్క
ట్రైబల్ జీవితాలను కొంచెం వెలుగు నింపడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం 24,000 కోట్ల రూపాయల అలొకేషన్ ఉన్న పథకంలో 17 లక్షల రూపాయలు ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఈ పథకం కింద ఆ 17 కుటుంబాలకి కరెంట్ ఇచ్చింది. ఇది పవన్ కళ్యాణ్ గారి డబ్బులు కాదు, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కాదు, పోనీ రాష్ట్ర ప్రభుత్వ పథకం అంతకంటే కాదు, ఎట్లా ఎవరిచ్చారు ఇది? ఎవరి పథకం ఎవరిస్తున్నారు, ఏంటి, ఎవరి పథకం ఎవరిస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు అంటే మనం కూడా కొంచెం, నేను కూడా ఏమంటానంటే ప్రజలను ఆలోచించమంటున్నాను. చొరవతో అల్లూరి సీతారామరాజు జిల్లా రొంపల్లి పంచాయతీ పరిధిలోని గూడెం గ్రామస్తులు తమ ఇళ్లలో తొలిసారిగా విద్యుత్ వెలుగులు చూశారు. 17 కుటుంబాలున్న గిరిశిఖర గ్రామానికి సుమారు 9.6 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లు వేసి వారికి కరెంటు అందించారు. 17 కుటుంబాలకి గిరిశిఖరం అనే 17 కుటుంబాలకి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళటం వల్ల ఆ కుటుంబాలకు 17 కుటుంబాలకు వచ్చినాయి. మీరు ఒకసారి ఇంటర్నెట్ కొట్టండి. నాకు తెలిసి ప్రతి 10 న్యూస్లో 6 న్యూస్లు ఇదే ఉన్నాయి, 17 కుటుంబాలకి కరెంట్ ఇచ్చారు అని. ఏమంటారు దీన్ని? ఇంకా టీవీ 10 వాళ్ళు ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయినారు చూడండి. అదే స్టైల్ కాకపోతే రోల్ చేంజ్. ఈ మీడియా ఎలివేషన్స్ని రాష్ట్ర ప్రజలకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటంలా. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డిఎస్సి నోటిఫికేషన్లో ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాలని ఉంది. కానీ ఏం చేయాలి? మాకున్నటువంటి పరిస్థితులు, మాకున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, ప్రొఫెషన్ ఇవన్నీ చూసుకొని చేయలేని పరిస్థితి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్లో మొన్న 3,900 ట్రైబల్ ఏరియా పోస్టులు, అంటే 4,000 పోస్టులు రమారమి షెడ్యూల్డ్ ఏరియాలో నిరుపేద గిరిజన పిల్లల కోసం కేటాయించబడినటువంటి ఎస్జిటి, గురుకుల లేకపోతే ఆశ్రమ స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్ పోస్టుల్ని ఎక్కువ పోస్టులు చూపించాలని, ట్రైబల్ చేత మాత్రమే ఫిల్ చేయగలిగినటువంటి పోస్టుల్ని నాన్ ట్రైబల్లోకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి ప్రభుత్వం మీది కాదా సార్? మీడియా కనపడదా సార్ ఇది? గిరిజన ప్రాంతాల్లో ప్రజలు, విద్యార్థులు, యువకులు కాంట్రాక్ట్ పోస్టులు గత 15 సంవత్సరాల నుంచి 5,000కి 7,000కి పోస్టులు పనిచేస్తుంటే వాళ్ళతోటి ఫిల్ చేయాల్సినటువంటి 4,000 పోస్టులు, జనరల్ పోస్టులు తీసుకొచ్చి మీరు షెడ్యూల్ ఏరియాల పోస్టులు తీసుకొచ్చి మీరు జనరల్ పోస్టుల కింద కలిపి 4,000 మంది గిరిజన విద్యార్థులు, 4,000 మంది టీచర్లకి ఈరోజు నాన్ ట్రైబల్ చేత ఫిల్ చేయించి మొన్న జనరల్ డిఎస్సిలో హైకోర్టులకు వెళ్తే హైకోర్టులు మేనేజ్ చేసి స్టే ఆర్డర్ రాకుండా చేసి ఈరోజు వాళ్ళ జీవితాల్లో నాశనం చేసి అన్ని వేల మంది విద్యార్థులు, ట్రైబల్ యువతని ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నటువంటి ట్రైబల్ యువతని నాశనం చేసినటువంటి మీ కూటమి ప్రభుత్వం 17 బల్బులు పెట్టగానే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఆదర్శమూర్తి అయిపోయినారా? 4,000 పోస్టులు రమారమి 30 సంవత్సరాల నుంచి పోస్టులు ఫిల్ చేయకుండా జనరల్ డిఎస్సిలో పోస్టులు కాంట్రాక్ట్ పోస్టుల కింద నడుపుతూ ఈరోజు జనరల్ డిఎస్సిలో కలుపుకొని మీ ఎలివేషన్ కోసం ట్రైబల్ ఏరియాలో పిల్లలకు అన్యాయం చేసినారే. ట్రైబల్ ఏరియాలో వేల ఎకరాలు ఆ పరిశ్రమ పెడుతున్నాము, ఈ పరిశ్రమ పెడుతున్నామని ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా పిసా యాక్ట్ను అమలుపరచకుండా వేల ఎకరాలు తీసుకొని ఈరోజు వాళ్ళని అందరినీ రోడ్లను పడేస్తున్నారే, వాళ్ళ మైనింగ్ దోచుకుంటున్నారే, వాళ్ళ మట్టిని దోచుకుంటున్నారే, వాళ్ళ శ్రమను దోచుకుంటున్నారే. ఎక్కడికి వెళ్ళిపోయింది సార్ ఇదంతా? డిఎస్సిలో పోస్టులకు అమ్ముకున్నారు, డిఎస్సిలో పోస్టులు తీసుకెళ్లి ట్రైబల్ విద్యార్థులకు అన్యాయం చేశారు. ఈరోజు నోటిఫికేషన్లు వేసి వాళ్ళ ల్యాండ్ లాక్కుంటున్నారు. ఇదంతా ఏం కనపడదు మీడియాకి ఏం కనపడుతుంది? 17 బల్బులు ఇచ్చాడు, ఆ గూడానికి కరెంటు తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం ద్వారా. కాబట్టి ఈ దేశానికి ఆయన మహారాజు. మొబైల్ నగేషన్ చంపిన వాళ్ళని తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేసుకొని పార్టీ ఫండ్ తీసుకొని నిందితులను కాచి కాపాడుతుంటే మనకు కనపడుతుంది. కళ్ళకి గంతలు కట్టుకున్నాం గాంధారీలాగా.
సుగాలి ప్రీతి కేసుని మొత్తాన్ని రాజకీయంగా వాడుకొని ఈరోజు కట్టమంచి రామలింగారెడ్డి మేనేజ్మెంట్ మొత్తాన్ని జనసేన పార్టీలో జాయిన్ చేసుకొని పార్టీ ఫండ్ తీసుకున్నాం, ఆ పాపకి అన్యాయం జరిగిపోయింది. ఇది కనపడదు మన కళ్ళకి, గాంధారిలా కళ్ళకి గంతలు కట్టుకుంటాం. ట్రైబల్ ఏరియాలో ఉండాల్సిన పోస్టులన్నీ తీసుకుని వెళ్ళిపోయి నాన్ ట్రైబల్ చేత ఫిల్ చేయించి కొన్ని వేల మంది ట్రైబల్ యువతకు అన్యాయం చేస్తున్నాం. ఇది కనపడదు, కళ్ళకి గంతలు కట్టుకున్నాం మీడియాకి. ట్రైబల్ ఏరియాలో ఉన్న ల్యాండ్లు మొత్తాన్ని తీసుకుని వెళ్ళిపోయి ల్యాండ్ ఎక్విజిషన్ సిస్టమ్ ద్వారా మొత్తం తీసుకెళ్లి కార్పొరేట్ కంపెనీలకు దోచి పెడుతున్నాం. ఇది కనపడదు, మొత్తానికి మన కళ్ళకి గంతలు కట్టుకున్నాం. మనకు కనపడేది ఏంది? పవన్ కళ్యాణ్ గారు పర్యటన చేశారు, ముఖ్యమంత్రి గారు పర్యటన చేశారు, నారా లోకేష్ గారు వెళ్ళి ప్రజలకు హామీ ఇచ్చారు, ట్రైబల్ జీవితాల్లో వెలుగులు నింపేశారు. ట్రైబల్ జీవితాలు అద్భుతమైనటువంటి వెలుగులు. 17 కుటుంబాలకి కరెంట్ ఇచ్చేటప్పటికి ట్రైబల్ జీవితాలు మొత్తం వెలుగులు నింపిపోయినాయి.